జగన్కు మరో భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వలసలు షురూ అయ్యాయా? త్వరలోనే మరికొందరు నేతలు వైసీపీ నుంచి జనసేనలోకి చేరబోతున్నారా? హావెలోక్. ఏపీలో 3 నెలలకు ముందే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైపోయింది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ గేమ్ స్టార్ట్ చేశారు. గెలవరు అనుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ఇంకొందరు నేతలనైతే జగన్ వేటు వేయడానికి ముందే వైసీపీని విడుతూ తమదారి ముందే సెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాదవ నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. యాదవ సామాజిక వర్గంలో మంచి పట్టున్న శ్రీనివాస్ విశాఖ తూర్పు ఎమ్మెల్యే టికెట్, విశాఖ మేయర్ పదవిని ఆశించారు. కానీ వైసీపీ అధిష్టానం ఆయనకు మొండి చేయి ఇచ్చింది. నాటి నుంచి అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఎర్ర కండువా వేసేసుకున్నారు. వంశీకృష్ణ గతంలో విశాఖ తూర్పు నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్, 2014లో వైసీపీ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే జనసేనలో చేరి గాజువాక నుంచి పోటీ చేయాలని వంశీకృష్ణ పట్టుదలతో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో యాదవులతో పాటు పవన్ సొంత సామాజిక వర్గ ప్రాబల్యం కూడా అధికంగానే ఉంది. అయితే జనసేన తీర్థం పుచ్చుకున్న వంశీకృష్ణను ఎక్కడి నుంచి బరిలోకి దించుతారన్నది ఆసక్తికరంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వంశీకృష్ణ. పవన్ సాదరంగా ఆహ్వానించారు. వంశీకృష్ణ, శ్రీనివాస్తో పాటు మరికొందరు నాయకులు సైతం జనసేనలో చేరడం విశేషం. గత 2 రోజులుగా వంశీకృష్ణ జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన నేరుగా జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరడం విశేషం. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలని వంశీకృష్ణ, శ్రీనివాస్ భావించారు. కానీ అనూహ్యంగా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోతోందని ఆవేదనతో గడుపుతూ వచ్చారు. ఈ తరుణంలో పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి నేరుగా జనసేనలో చేరారు. జనసేన టికెట్పై వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో కీలక నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ, శ్రీనివాస్ బరిలో దిగుతారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై తాను ఈ పార్టీలో చేరినట్లు వంశీ వెల్లడించారు. వైసీపీలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. విసిగి వేసారిపోయే తాను బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నాకు రావాల్సినంత ప్రయారిటీ రాలేదన్నది నా ఉద్దేశం. నేను అక్కడ ఎవరిని నిందించడమో లేకపోతే నాకు ప్రయారిటీ లేదంటే నేను అందరిలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అవసరం జరిపినంత వరకు అవసరం ఉన్నాను. నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో నాకు కోరిక ఉండేది. అక్కడ 19లో మిస్ అయ్యాను. ఇప్పుడు కూడా మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాకు నచ్చిన చోట, నాకు అడిగిన చోట అక్కడ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, నాకు నచ్చిన చోట సీట్ వచ్చే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి నేను పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. ఖచ్చితంగా నీలాంటి మంచి వ్యక్తులకు నేను అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. సో నేను పార్టీ మారుతున్నాను తప్ప ఇంకొక ప్రత్యేకమైన రీజన్ అయితే ఏమి లేదు. ఇప్పటి వరకు నన్ను నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి, నాతో పాటు జర్నీ చేసి విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నాకు చాలా అండగా నిలబడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మంచి సేవ చేసుకునే అవకాశం నాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. విశాఖపట్నం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. విశాఖపట్నం ప్రజలకు 24/7 నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రజారాజ్యంలో పనిచేసిన సమయంలోనే పవన్ కళ్యాణ్తో పరిచయాలు ఉన్నాయి. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనంతో ఆ పార్టీలో చేరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టికెట్ ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే మేయర్ చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది, కానీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రం మేయర్ కాలేకపోయారు. కార్పొరేటర్గా పోటీ చేయించి మేయర్ విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 2024 ఎన్నికల్లో సైతం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించనని తేల్చి చెప్పేశారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన వంశీ జనసేనలో చేరిపోయారు. ఆయన చేరికతో విశాఖ నగరంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాయకులు అంతర్మథనంలో ఉన్నారు. తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే బెంగతో ఉన్న నాయకులు పక్కదారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి భారీ సంఖ్యలో ఈ జంపింగులుండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్ దక్కదన్న సందేహంతో పలువురు నాయకులు పొరుగు పార్టీలతోనూ చర్చలు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, గుంటూరు పశ్చిమ, మడకశిర వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పొరుగు పార్టీలపై దృష్టి పెట్టారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హైదరాబాద్లోని మకాం వేసి ఓ కీలక పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూడా తిరిగి పీచేమూడ్ అన్నట్లుగా సొంత పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా చాలామంది నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చూడాలి మరి మున్ముందు వైసీపీ నుంచి ఇంకెన్ని వికెట్లు పడతాయో అన్నది.